యొక్క చెడ్డీ గ్యాంగ్ తిరుపతి రూరల్ మండలంలోని రఘునాథ రిసార్ట్స్‌లో ఉన్నటువంటి డాక్టర్ సునంద రెడ్డి గారి ఇంట్లో దొంగతనంకు ట్రై చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు చూసుకోలేదు. నైట్ టైము వచ్చేసి 2:30 నుండి 3:30 మధ్యలో ఒక ముగ్గురు వ్యక్తులు కాంపౌండ్ వాల్, దాదాపు 15 అడుగుల కాంపౌండ్ వాల్‌ను ఎక్కి లోపలికి దిగడం జరిగింది. దిగిన తర్వాత వచ్చేసి ఉన్నటువంటి ఒక వెపన్‌తోని ఆ గ్రిల్‌లను కట్ చేసి, గ్రిల్‌కు ఉన్నటువంటి ఈ బార్స్‌ను 2 బార్స్‌ను కట్ చేయడం జరిగింది. కట్ చేసి ఒక వ్యక్తి మాత్రం లోపలికి వెళ్ళినాడు. వాళ్ళంతా కూడా మొగాళ్ళకు మాస్కులేసుకున్నారు. ఒక అంటే చెడ్డీ కాదు గానీ మామూలుగా షార్ట్ చేసుకొని లోపలికొచ్చేసినారు. వీళ్ళ యొక్క కదలికల పైన మనము నిన్న ఫింగర్ ప్రింట్స్ ఎక్స్‌పర్ట్స్ వచ్చి ప్రింట్స్ సేకరించడం జరిగింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కేసు రిజిస్టర్ చేసాం. తర్వాత ప్రజలు భయాందోళనకు పడాల్సిన అవసరం లేదు. ఈ విషయం తెలిసిన వెంటనే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు సార్ గారు చాలా ప్రెస్టీజ్‌గా తీసుకొని అందరు ఎస్ఐలు, ఎస్హెచ్ఓలను, డీఎస్పీలతోని కాన్ఫరెన్స్ తీసుకొని బీట్ సిస్టమ్‌ని డెవలప్ చేయడం జరిగింది. దీని ద్వారా నైట్ టైమ్ ఎటువంటి ఏరియా అంటే నైట్ టైమ్ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్‌లో ఒక ఎస్ఐ తిరుగుతాడు. తర్వాత సబ్ డివిజన్‌లో ఒక ఆఫీసర్ ఉంటాడు. డిస్ట్రిక్ట్ వైజ్ ఒక ఆఫీసర్ మానిటర్ చేస్తుంటాడు. తర్వాత బీట్ సిస్టాన్ని బలోపేతం చేయడం జరిగింది. తాగి రోడ్డు మీదకి రావడం గానీ, తాగి వాహనాలు నడపడం గానీ, తర్వాత వచ్చేసి ఈ ఎవరంటే వాళ్ళు రోడ్డు మీదకి రావడం అటువంటివి జరిగితే గానీ వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే గానీ వాళ్ళని ఖచ్చితంగా క్వెషన్ చేసేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ యాంటిసిడెంట్స్ చెక్ చేయడం జరుగుతుంది. మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతోని పాపులర్ డివైజ్ అటువంటి దాంట్లతోని వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేసి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా భయాందోళన పడాల్సిన అవసరం లేదు. దీంట్లో వైరస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చెడ్డీ గ్యాంగ్ అంటే వాళ్ళేం పెద్ద ఆకాశం బట్టి ఊడిపడరు. మామూలుగా వాళ్ళ యొక్క ఐడెంటిటీని క్లోజ్ చేసుకోవడానికి అట్లా వచ్చింటారు. దీని మీద నిఘా పెట్టాము. ఖచ్చితంగా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.